3RR న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. అవతార్ సినిమా కంటే రామాయణం మహాభారతం చాలా గొప్పవి. ఏపీ సీఎం చంద్రబాబు. క్షమాగుణమే మనిషిని ఉన్నత స్థితిలో నిలుపుతుంది. ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్. నిమ్మకూరులో పలు అభివృద్ధి పనులకు నారా భువనేశ్వరి శంకుస్థాపన. భారత్లో నాలెడ్జ్కు కొదవలేదని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. శుక్రవారం తిరుపతిలో సంస్కృతి యూనివర్సిటీలో భారతీయ విజ్ఞాన్ సమ్మేళనను ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్, కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ తో కలిసి సీఎం చంద్రబాబు ప్రారంభించారు. అనంతరం సీఎం చంద్రబాబు మాట్లాడుతూ, హాలీవుడ్ లో హీరోల కంటే మన పురాణాల్లోని పురుషులు గొప్పవారని మన పిల్లలకు చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. సూపర్ మ్యాన్, స్పైడర్ మ్యాన్ కంటే మన హనుమంతుడు బలవంతుడని వారికి చెప్పాల్సిన బాధ్యత మనపై ఉందని నొక్కి చెప్పారు. బ్యాట్మ్యాన్, ఐరన్ మ్యాన్ కంటే మహాభారతంలో అర్జునుడు మహాయోధుడని వారికి చెప్పాలన్నారు. కృష్ణుడు, మహాశివుడి మహత్యాల గురించి పిల్లలకు వివరించాలని తెలిపారు. చంద్రబాబు శ్రీరాముడిని మించిన మర్యాద పురుషోత్తముడు లేడని వారికి అర్థమయ్యేలా వివరించాలన్నారు. అవతార్ సినిమా కంటే మన మహాభారతం గొప్పదని మన పిల్లలకు చెప్పాల్సి ఉందని సూచించారు. కంసుడు లాంటి రాక్షసుల గురించి కూడా వారికి తెలియాల్సి ఉందన్నారు. అప్పుడే మన పిల్లలు మంచికి చెడుకి మధ్య వ్యత్యాసం తెలుసుకోగలరని ఈ సందర్భంగా ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. మైథాలజీ గురించి అందరూ మర్చిపోయే సమయంలో ఎన్టీఆర్ పోషించిన పాత్రలో మళ్లీ విలువల గురించి సమాజానికి తెలియజేశారని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. మానసిక ఒత్తిడిని అధిగమించడంలో యోగాది కీలక పాత్ర అని చెప్పారు. ఈ సమయంలో నేను ఒక విషయం మీ అందరిని కూడా రిక్వెస్ట్ చేయాలనుకుంటున్నా. యువతకు మనం చెప్పాల్సింది ఏదో స్పైడర్ మ్యాన్, బ్యాట్మ్యాన్ ఇవి కాకుండా మన పురాణాల గురించి చెప్పాల్సిన అవసరం ఉంది. మన చరిత్ర, మన పురాణాల గురించి చెప్పాల్సిన అవసరం ఉంది. హాలీవుడ్ సూపర్ హీరోల కంటే మన పురాణంలో ఉండే పురుషులు గొప్పవాళ్ళని మన పిల్లలకు చెప్పాల్సిన బాధ్యత మన పైన ఉంది. సూపర్ మ్యాన్, స్పైడర్ మ్యాన్ కంటే మన హనుమంతుడు బలవంతుడని చెప్పాల్సిన బాధ్యత మన పైన ఉంది. బ్యాట్మ్యాన్, ఐరన్ మ్యాన్ కంటే మన అర్జునుడు గొప్ప యోధుడని వివరించవలసిన బాధ్యత మన పైన ఉంది. మన కృష్ణుని మహిమల గురించి, మన శివుడి మహత్యం గురించి యువతకు చెప్పాలి. రాముడికి మించిన పురుషోత్తముడు లోకంలో లేడని రామరాజ్యాన్ని గురించి కూడా మనం చెప్పాల్సిన అవసరం ఉంది. అవతార్ సినిమా కంటే మన మహాభారత రామాయణ గాథలు గొప్పవని మన పిల్లలకు మనం చెప్పాల్సిన బాధ్యత ఉంది. ఇవే కాకుండా బకాసురుడు, కంసమామ లాంటి రాక్షసుల గురించి కూడా మన పిల్లలకు చెప్పాల్సిన బాధ్యత మన పైన ఉంది. ఎవరు మంచివాళ్ళో ఎవరు చెడో ఎప్పటికప్పుడు చెప్పగలిగితే మంచికి చెడుకి వ్యత్యాసం ఉంటుందని చెప్పి కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తున్నా. ఈ సందర్భంగా ఎన్టీఆర్ గురించి మీ అందరికీ చెప్పాలి. ఆ రోజుట్లో ఎవ్వరూ చేయనప్పుడు మైథాలజీ గురించి ప్రజలు మరిచిపోయే సమయంలో ఒక వెంకటేశ్వర స్వామి, ఒక శ్రీకృష్ణుడు, ఒక అర్జునుడు, లేకపోతే ఏదైనా సరే మళ్ళీ విలువల గురించి సమాజంలో ఒక చైతన్యం తెచ్చిన మహానాయకుడు ఎన్టీ రామారావు గారు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఆ తర్వాత పాలిటిక్స్లో కూడా ఒక ఇన్స్పిరేషనల్ పాలిటిక్స్ చేశారు. అలాంటి వ్యక్తుల గురించి కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నిన్నని 100 సంవత్సరాల సెంటరీ సెలబ్రేషన్స్ వాజ్పేయి గారిది జన్మదినోత్సవంగా చేశాం. నాకు ఒక అనుభవం ఉంది. ఈరోజు మనం ఒకసారి చూస్తే ఆ రోజు వాజ్పేయి గారు తీసుకొచ్చిన రిఫార్మ్స్ దేశానికి ఒక స్ట్రాంగ్ ఫౌండేషన్ వేశాయి. ఈరోజు ఒక పక్కన చూస్తే
deregulation in telecommunication, golden quadrilateral road, infrastructure reforms, గ్రామీణ ప్రాంతాల్లో రోడ్డు ఇవన్నీ చాలా స్ట్రాంగ్గా వేశారు. కొందరిలో ఎంత ఎదిగితే అంత అహంకారం పెరుగుతుందని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ తెలిపారు. ప్రపంచానికి భారత్ ఎంతో కొంత ఇవ్వాలని పేర్కొన్నారు. మనుషులందరికీ సౌఖ్యం సదుపాయాలు కావాలని చెప్పారు. మనిషిలోని క్షమాగుణమే అతన్ని ఉన్నత స్థితిలో నిలుపుతుందని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ స్పష్టం చేశారు. శుక్రవారం తిరుపతిలో సంస్కృతి యూనివర్సిటీలో 4 రోజుల పాటు జరగనున్న భారతీయ విజ్ఞాన సమ్మేళనంలో కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ సీఎం చంద్రబాబు నాయుడుతో కలిసి ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ప్రారంభించారు. అనంతరం ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ మాట్లాడుతూ మనమంతా ఈ ప్రపంచానికి ఎంతో కొంత రుణపడి ఉన్నామన్నారు. మానసిక సంతృప్తి లేకపోతే ఎంత పొందినా సుఖం కలగదని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ के लोकप्रिय मुख्यमंत्री श्रीमान चंद्रबाबू नायडू जी, दूसरे विशिष्ट अतिथि हमारे डॉक्टर जितेंद्र सिंह जी, आदरणीय शेखर जी मांडे, आदरणीय सत्यप्रसाद जी, सतीश रेड्डी जी, मूर्ति गारू, शास्त्री गारू और विवेकानंद जी, उपस्थित सज्जन, माता भगिनी, विज्ञान भारती के कार्यकर्ता गण, मैं हमारे दोनों अतिथियों को धन्यवाद देना चाहता हूं. जिस विषय के बारे में मुझे बोलने को कहा है उस विषय की थोड़ी सी प्रस्तावना उन्होंने कर दी. भारत आगे जाएगा ये निश्चित है और भारत को विश्व को कुछ देना है. भारत का जो विकास है वो विकास केवल भारत को आगे जाने के लिए नहीं है. आज दुनिया में हम विकसित देशों की हालत देखते हैं तो विकास इस प्रकार से हुआ है कि उसके साथ विनाश भी आ गया. सब देश ऐसा सोच रहे हैं कि भौतिक विकास तो हमने कर लिया लेकिन कहीं पर हम चूक गए, क्योंकि सारा विकास होता है सुख के लिए. मनुष्य को सुख चाहिए, सृष्टि में सबको सुख चाहिए. विज्ञान भी क्यों जानना चाहते हम लोग? यहां से सूरज कितने दूर पर है ये मैंने नहीं जाना तो मेरा क्या फर्क पड़ने वाला है, लेकिन मनुष्य ऐसा विचार नहीं करता. उसको जानने की तृष्णा है और उस ज्ञान के आधार पर वो अपने जीवन को सुखी करना चाहता है, इसलिए उसको जानना है. तो सुख की कल्पना क्या है, इस पर विकास की दिशा निर्धारित होती है. తిరుపతి తాతయ్య గుంట గంగమ్మను హోంమంత్రి అనిత దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న అనితను ఆలయ చైర్మన్ మహేష్ యాదవ్ అర్చకులు స్వాగతం పలికారు. అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. అనితకు అమ్మవారి తీర్థప్రసాదాలను ఆలయ అధికారులు అందజేశారు. కూటమి ప్రభుత్వ హయాంలో గంగమ్మ ఆలయం అభివృద్ధి చెందుతుందని మంత్రి తెలిపారు. తిరుపతిలోని అత్యంత వైభవమైన మన గంగమ్మ తల్లి టెంపుల్కి వచ్చి ఈరోజు దర్శనం చేసుకోవడం జరిగింది. మనం వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకొని నిజంగా ఎంత ఆనందపడతామో అదేవిధంగా తిరుపతిలో ఉన్న గంగమ్మ తల్లిని దర్శనం చేసుకున్నా కూడా మనకి అంతే ప్రసన్నంగా అనిపించే మంచి పరిస్థితి. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఎన్డీఏ కూటమి ఎంత అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్తుందో మీరందరూ కూడా చూస్తున్నారు. ఈ టెంపుల్ తాలూకా జాతర మహోత్సవాల తాలూకా విశిష్టతను కూడా వీళ్ళందరూ కూడా నాకు చెప్పుకున్నారు. అమ్మవారి ఆశీస్సులు అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
కృష్ణా జిల్లా నిమ్మకూరులో ఏపీ సీఎం చంద్రబాబు సతీమణి ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్ట్ నారా భువనేశ్వరి పర్యటించారు. గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు. 6 కోట్ల నాబార్డు నిధులతో నిర్మించనున్న 30 పడకల ఆసుపత్రికి ఆమె శంకుస్థాపన చేశారు. 3.5 కోట్లతో నిర్మించిన బాలుర వసతి గృహాన్ని భువనేశ్వరి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యార్థుల సమాజాన్ని, దేశాన్ని లీడ్ చేసేలా ఉండాలని సూచించారు. స్కూల్ చదువు పూర్తి చేసుకునే సమయానికి జీవితంలో ఒక లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకోవాలన్నారు. చిన్నప్పుడు వేసవి సెలవులకు నిమ్మకూరు వచ్చేవాళ్లమని, ఆర్టీసీ బస్సులో వెళ్లి పామరులో సినిమా చూసేవాళ్లమంటూ నాటి సంగతులను గుర్తు చేసుకున్నారు. ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా ఎన్నో సేవలు అందిస్తున్నామని చెప్పారు. గ్రామంలో పెండింగ్ లో ఉన్న సమస్యలను సీఎం, జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామన్నారు. So I am very happy to be here. I cannot forget the sweet memories of Nimmakuru, which is my grandfather Lakshmi Tatay garu ఊరిది. ప్రస్తుతం మన సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన ఒకటే అన్నారు, ఒక ఇంటింటికి ప్రతి బిడ్డకి 15,000 రూపాయలు ప్రతి సంవత్సరం ఇచ్చి వాళ్ళ ఇంట్లో కూర్చోకూడదు, వాళ్ళు బడికి వెళ్ళాలి. అందుకే అది ఎంత కష్టమైనా ఏమేమి హామీలు ఇచ్చారో ప్రజలు శ్రేయస్సు కోసం అవన్నీ ఆయన ముందుకు తీసుకెళ్తున్నారు. హెరిటేజ్ CSR ఫండ్స్ ద్వారా కూడా వాళ్ళు ట్రస్ట్ నమ్మి చాలా మంది దాతలు ముందుకొచ్చి ట్రస్ట్ కి తోడుగా ఉంటున్నారు. వాళ్ళందరికీ కూడా నా ధన్యవాదాలు. I request each student here, don't think of the technology, use technology for your good. Please don't misuse it. So I once again thank each young leaders of India. I thank you one and all. కర్నూలు పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలుగా నియమితులైన శ్రీమతి గుడిసె కృష్ణమ్మ, నూతనంగా నియమితులైన పార్లమెంట్ కమిటీ వైస్ ప్రెసిడెంట్ భాస్కర్ల చంద్రశేఖర్, ఆర్గనైజింగ్ సెక్రటరీలు, ఇతర కమిటీ సభ్యులు ఎమ్మిగనూరు ఎమ్మెల్యే డాక్టర్ బివి జయనాగేశ్వరరెడ్డిలను వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించారు. ఈ సందర్భంగా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన నాయకులు తమ నియామకాలను, మార్గదర్శకం, సహకారం అందించినందుకు ఎమ్మెల్యే జయనాగేశ్వరరెడ్డికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఎమ్మెల్యే బివి జయనాగేశ్వరరెడ్డి నూతన పార్లమెంట్ కమిటీ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ పార్టీ బలోపేతం, ప్రజాసేవ లక్ష్యంగా సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఈ నియామకాలు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ల నాయకత్వం, ఆశీస్సులతో సాధ్యమయ్యాయని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ సమావేశంలో పట్టణ, మండల కమిటీ అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, కమిటీ సభ్యులు మరియు స్థానిక నాయకులు పాల్గొన్నారు. ప్రభుత్వంలో మతాల మధ్యలో, ప్రాంతాల మధ్యలో చిచ్చు పెట్టడమే అజెండాగా పనిచేసిన గత ప్రభుత్వానికి, ఈ రోజు ప్రజలిచ్చి ఆశీర్వదించి గెలిపించిన కూటమి ప్రభుత్వానికి చిన్న తేడా చెప్పాలంటే, మీరు ఈరోజు చూస్తున్నారు, ప్రతి మతానికి గౌరవించి ఇక్కడ ఉన్నటువంటి క్రైస్తవ సోదర సోదరి మనందరం కూడా నిన్న మనందరం కూడా క్రిస్మస్ పండుగని ఘనంగా జరుపుకున్నాం. క్రిస్మస్కు సంబంధించినటువంటి సందర్భంగా ముఖ్యమంత్రి వర్యులు ఏదైతే పాస్టర్లకు గౌరవ వేతనం కింద 5,000 ఇవ్వడం, అదే రకంగా ఇమాంలు మౌజంలోకి ఈరోజు వారికి మళ్ళీ గౌరవ వేతనం డబ్బులు ఇవ్వడం, అదే రకంగా హిందూ మతాన్ని గౌరవిస్తూ కూడా ప్రతి ఒక్క గుళ్ళును కానీ, అదే రకంగా CGF ఫండ్ కావచ్చు, ఏదైతే ఉన్నటువంటి మనకు ధూపదీప నైవేద్యం కింద ఈరోజు డబ్బులు ఇచ్చేటువంటి పరిస్థితి. అంటే ఇది ప్రాంతాల మధ్యలోనే కాకుండా, కులాల మధ్యలోనే కాకుండా గత ప్రభుత్వాలు చేసింది ఒక రకమైతే, ఈరోజు ప్రతి ఒక్క వర్గాన్ని కూడా గౌరవిస్తూ ముఖ్యమంత్రి వారు నారా చంద్రబాబు నాయుడు గారు ఇస్తున్నటువంటి ఈ యొక్క సంక్షేమం కావచ్చు, గౌరవ వేతనాలు కావచ్చు, ఇది ఒక నిదర్శనం తెలియజేస్తున్నాం. రానున్న రోజుల్లో చెప్పిన సూపర్ 6 హామీలతో పాటు ఈరోజు గ్రామాలకు కానీ, వార్డులకు కానీ మేము గర్వంగా పోతున్నాం. ఎందుకంటే అభివృద్ధి, సంక్షేమం రెండు రకాలుగా, రెండు కళ్ళుగా ముందుకు తీసుకుపోతున్నాం. చెప్పిన హామీలే కాకుండా చెప్పని హామీలు కూడా చేస్తూ ఈరోజు ప్రతి ఒక్కరికి కార్యక్రమాలు తీసుకొని పోయి అభివృద్ధికి చిరునామా అంటే ఆంధ్ర రాష్ట్రం, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, మా యువనేత నారా లోకేష్ బాబు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ ప్రధానమంత్రి గారి నాయకత్వంలో డబుల్ ఇంజిన్ సర్కార్ కూటమి ప్రభుత్వం దూసుకుపోతుందని తెలియజేస్తుంది. పార్టీ స్థాపించిన విశ్వవిఖ్యాత నటసారు నందమూరి తారక రామారావు గారి ఆశీర్వాదంతో బడుగు బలహీన వర్గాలకు, మహిళలకు, SC ST మైనారిటీలకు పెద్ద పీట వేసే పార్టీ ఏదైనా ఉందంటే ఈ రాష్ట్రంలో, దేశంలోనే తెలుగుదేశం పార్టీ. ఈరోజు అధినేత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో అదే ఓరవడిని కొనసాగిస్తూ 40 ఏళ్ల తర్వాత కూడా మా యువ నాయకుడు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు గారి ఆశీర్వాదంతో కులాల సమీకరణతో పాటు, సోషల్ ఇంజనీరింగ్తో పాటు మహిళలకు పెద్దపీట వేస్తూ
ఈరోజు దాదాపు అన్ని 23 పార్లమెంట్లకు అధ్యక్షుల్ని కేటాయించడం జరిగింది. దీంట్లో ఈరోజు చూస్తే మన కర్నూలు పార్లమెంటుకు వచ్చినప్పుడు గుడిసె కిష్టమ్మ గారిని, ఎప్పటి నుంచో పార్టీకి పనిచేసినటువంటి వ్యక్తుల్ని, ఒక విధేయతను, అదే రకంగా సమర్థతను, మహిళను గుర్తించి ఈరోజు కర్నూలు పార్లమెంట్ అధ్యక్షురాలుగా నియమించినందుకు ముఖ్యంగా మేము మా లోకేష్ బాబు గారికి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. దీంట్లో మాజీ మంత్రి కేటీఆర్ తెలంగాణ భవన్లో జరిగిన జాయినింగ్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ మార్పు అని చెప్పి ఊదరగొట్టి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు అయిందన్నారు. ఈ 2 ఏళ్లలో కూల్చివేతలు, ఎగవేతలు, పేల్చివేతలు మాత్రమే కాంగ్రెస్ ప్రభుత్వం చేసిందని విమర్శించారు. అప్పుడు కాళేశ్వరం బ్యారేజ్ ని పేల్చారు, ఇప్పుడు చెక్ డ్యాంలను పేలుస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ వాళ్ళు దొంగతనంగా ఇసుక తరలించేందుకు కష్టమవుతుందని చెక్ డ్యాంలు పేలుస్తున్నారు. నిన్న మొన్న పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నాడు. టీవీ పెడితే ఆయన మాటలే తిట్ల పురాణం వినిపిస్తుందన్నారు. ఒకటే కాన్స్టిట్యున్సీలో దగ్గర 10-20 చెక్ డ్యాంలు, 36 చెక్ డ్యాంలు కట్టించిండు. వీళ్ళ ముఖాలకు కాంగ్రెస్ వాళ్ళు వచ్చినాక ఒక చెరువు కట్టింది లేదు, ఒక చెక్ డ్యామ్ కట్టింది లేదు, ఒక ఇటుక పెట్టింది లేదు. కానీ ఉన్న చెక్ డ్యాంలను ఇవాళ బాంబులు పెట్టి పేల్చేస్తున్నారు. ఎందుకంటే కాంగ్రెస్ వాళ్ళకు ఇసుక తోడుకొని కష్టమవుతుందంట, ఇసుక తోడుకొని దొంగతనంగా అమ్ముకునేందుకు కష్టమవుతుందంట. నీళ్ళు ఆగితే ఇసుక తీయరాదు కదా, అందుకే నీళ్ళు ఆగకుండా చేసి చెక్ డ్యాములు పేల్చేసి ఇసుక తవ్వుకొని దొంగతనంగా అమ్ముకొని మరి ఢిల్లీకి కప్పం కట్టాలి కదా, ఆ పని చేస్తున్నారు. అందుకే మేము అంటున్నాం, ఎగవేతలు, కూల్చివేతలు, పేల్చివేతలు తప్ప ఈ 2 ఏళ్లలో సాధించిందేం లేదు. ఇక ఎగవేతల గురించి అయితే నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన పేరు మార్చుకోవాలా, యనుమల రేవంత్ రెడ్డి కాదు, ఎగవేతల రేవంత్ రెడ్డి. ఎందుకంటే మీరు చూడండి ఏమేం మాటలు చెప్పిండు, పెద్ద పెద్ద డైలాగులు కొట్టిండు. కేసీఆర్ గారు 1,00,000 రూపాయలు ఇస్తున్నాడు లగ్గం చేసుకుంటే, కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ అని నేను తులం బంగారం ఇస్తా అన్నాడు. సోనియా గాంధీ మీద ఒట్టన్నాడు, అట్లే ఆడపిల్లలకు నెలకు 2,500 ఇస్తా అన్నాడు. ప్రియాంక గాంధీ మీద ఒట్టన్నాడు. మరి అయినాయా వాళ్ళకని వచ్చినాయా? 2,500 తులం బంగారం వచ్చిందా? ముసలోళ్ళని ముంచిండు. 2,000 పెన్షన్ను 4,000 చేస్తా అని మాట్లాడిండు. వచ్చినాయా? ఇవేవి కాలేదంట. కానీ ఇప్పుడు 1 కోటి మంది ఆడోళ్ళని కోటీశ్వర్లు ఎత్తారట ఈ మొగోడు. ఏది ఒక్కరినిద్దరిని కాదు, తెలంగాణలో ఉన్న 2 కోట్ల మంది ఆడపిల్లలు ఉంటే అందులో 1 కోటి మందిని కోటీశ్వర్లు చేసేదాకా ఇడిచిపెట్టాడట. ఎట్లుంది ఇదంటే ఏమంటారు చూడు, కూట్లే రాయి తీయలేనాడు ఎట్లా రాయి దిగిస్తాను బయలుదేరినట. నెలకు 2,500 ఈయనకి ముఖం లేదు. కానీ నేను మొత్తం 1 కోటి మంది ఆడపిల్లల్ని కోటీశ్వర్లను చేస్తా అంటుండు. 1 కోటి మందిని కోటీశ్వర్లు చేయాలంటే నాకు కొద్దిగా లెక్కలు చక్కగా రావు. 1 కోటి మందిని కోటీశ్వర్లు చేయాలంటే ఎన్ని కోట్లు కావాలి తల్లి? 1 కోటి కోట్లు కావాలి. మరి మన బడ్జెట్ ఎంత? 3 లక్షల కోట్లు. ఎన్ని రోజులు కావాలి మరి? మీరు నేను బతుకుంటామా? 1 కోటి మంది కోటీశ్వర్లు కావాలంటే గింత లంగ మాటలు, గింత దొంగ మాటలు, పెద్ద పెద్ద గొంతేసుకొని వరుతున్నాడు. నిన్న మొన్న మీరు చూసారు. నాకు నిజంగా ఒకటి అర్థం కావట్లేదు. ఇప్పుడు ఎవరన్నా నువ్వు ఎక్కడికి వెళ్ళి వచ్చినావు, అసలు నువ్వు ఎక్కడికి వెళ్ళి మొదలైంది నీ ప్రయాణం? రోడ్ల మీద అయినా పెయింటింగ్లు వేసుకుంటుండే పాపం రేవంత్ రెడ్డి గారు. మంచిదే, తప్పేం లేదు. చిన్న స్థాయికి వెళ్ళి పెద్ద స్థాయికి ఎవరైనా రావాల జీవితంలో, తప్పు లేదు. కానీ మంచి పనులు చేసి రావాలి. లంగ పనులు చేసి, దొంగ పనులు చేసి, బ్యాగులు మోసి, సంచులు మోసి, దొరికిపోయి జైలుకు పోయి మళ్ళీ అదేదో పెద్ద గొప్ప విషయం అన్నట్టు మళ్ళీ దానికి పోజులు కొట్టుకుంటా. సరే నీ కిస్మత్ బాగుంది, పేమెంట్ కోటాల ఢిల్లీలో పైసలు ఇచ్చినావు, ముఖ్యమంత్రి పదవి తెచ్చుకున్నావు, అందరికి ఎరికేది. ఇప్పుడు కూడా నెలకు ఢిల్లీ పైసలు పంపుకుంటా పదవి కాపాడుకుంటున్నావు. సంతోషం, నువ్వు కాపాడుకో. కానీ ఆ పదవిలోకి వచ్చినోనికి సంతోషం ఉండాలి, కానీ ఏడిపోయిందిరా నాయన. రోజు మీరు చూడు, టీవీ పెడితే చాలు తిట్ల పురాణం తప్ప ఏముండదు. విశాఖ పాత గాజువాక జంక్షన్ లో స్వర్గీయ వంగవీటి మోహనరంగ 37వ వర్ధంతి నిర్వహించిన అభిమానులు. వంగవీటి మోహనరంగ రాయల్ యూత్ ఫోర్స్ ఆధ్వర్యంలో చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన గాజువాక ఎమ్మెల్యే, రాష్ట్ర తెలుగుదేశం అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు. బైక్ ర్యాలీతో పాత గాజువాక జంక్షన్ నుండి శ్రీకృష్ణదేవరాయల కళ్యాణ మండపం వరకు బైక్ ర్యాలీ. రంగ అభిమానులు ఈ కార్యక్రమంలో పాల్గొన్న గడ్సాల అప్పారావు, బళిరెడ్డి అప్పారావు, గంధం వెంకట్రావు, నీరుకొండ రామచంద్రరావు, వంగవీటి అభిమానులు పాల్గొన్నారు. రంగా గారు వర్ధంతి సందర్భంగా గాజువాకలో రాయల్ యూత్ వారు, మా జనసేన నాయకులు, మా కాపు సంఘ పెద్దలందరూ కూడా ఇక్కడ ఆయనకు వర్ధంతి సభ పెట్టడం జరిగింది. ఆ సభలో మాకు పాల్గొనడం చాలా సంతోషంగా ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ వారందరికీ కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే రంగా గారి ఆశయాలు ఏవైతే ఉన్నాయో అవి కొనసాగింపుకు మా ప్రయత్నం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, అలాగే ప్రతి ఒక్కరికి కూడా రాజకీయాల్లో
హత్య రాజకీయాలను ఎప్పుడు కూడా ప్రోత్సహించకూడదు. హత్య రాజకీయాలు ఎప్పుడు కూడా అది మనుగడికే, ప్రజాస్వామ్య మనుగడికే దెబ్బతీసేటువంటి వాదనలు ప్రతివాదనలే ఉండాలి తప్ప ఇందులో హత్య రాజకీయాలకి స్థానం లేదని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. కనుక ప్రజాస్వామ్యులు విలువ నిలిచిపెట్టిన ఎవరైనా సరే వీటిని ప్రజాస్వామ్యబద్ధంగా నడుచుకోవాల్సిన అవసరం ఉంది. ప్రజలకు ఆలోచనలకు అనుగుణంగా నడుచుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. నేను రంగా గారికి ఘన నివాళులు అర్పిస్తూ, నాకు రంగా గారి కుమారుడైనటువంటి రాధా గారితో కూడా మంచి సత్సంబంధాలు ఉన్నాయి. ఆ రోజు గతంలో మా ఎలక్షన్ల టైంలో కూడా వచ్చి వారు మా గెలుపు కోసం చాలా కృషి చేశారు. కనుక మాకు ఎప్పుడు కూడా మిత్రులే. వాళ్ళు చాలా సౌమ్యులు. ఏదైనా సరే ఒక మాట మాట్లాడాలన్నా సరే 10 సార్లు ఆలోచించి మాట్లాడతారు. అంటే అంత నిబద్ధతగా, ఒక చాలా సౌమ్యుడిగా, మంచి మనిషిగా వారికి చాలా పేరుంది. వాళ్ళ ఇప్పుడు కూడా మాకు ఇష్టలే అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఖచ్చితంగా మేము మా సోదరుల యొక్క మనోభావాలు ఉన్నాయి, అవి గౌరవించుకుంటూ ముందుకెళ్తామని చెప్పి తెలియజేస్తున్నాను. అల్లూరి సీతారామరాజు జిల్లాకు ముఖద్వారంగా ఉన్న నర్సీపట్నంను అడ్డాగా మార్చుకొని ఇతర ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చి నివాసం ఉంటూ పెద్ద ఎత్తున గంజాయి స్మగ్లింగ్ చేస్తున్న 8 మంది సభ్యుల ముఠాను నర్సీపట్నం రూరల్ పోలీసులు అరెస్టు చేశారు. వీరి నుంచి 18,50,000 రూపాయల విలువైన 74 కిలోల గంజాయి, 10 లక్షల విలువైన షిఫ్ట్ కారు, 3 లక్షల విలువైన టీవీఎస్ జూపిటర్ స్కూటీ, 1,60,000 విలువైన 8 సెల్ ఫోన్లు, మొత్తం 33,10,000 రూపాయల విలువైన వస్తువులను స్మగ్లర్ల నుంచి స్వాధీనం చేసుకున్నట్లు నర్సీపట్నం డీఎస్పీ పి శ్రీనివాసరావు వెల్లడించారు. ఈ రోజున మన నర్సీపట్నం రూరల్ సర్కిల్ పరిధిలోని నాదవరం పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఒక గంజాయి కేసు ఒకటి పట్టుకోవడం జరిగింది. దానికి సంబంధించి ఈరోజు ప్రెస్ మీట్ ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. మన అనకాపల్లి జిల్లా ఎస్పీ గారు అలాగే మన స్పెషల్ బ్రాంచ్ వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీద నాచవరం ఎస్ఐ గారు, నర్సీపట్నం రూరల్ ఇన్స్పెక్టర్ గారు దేవతమ్మ గారు, వాళ్ళ టీం అంతా కూడాను శృంగవరం దగ్గర వెహికల్ చెకింగ్ చేస్తున్నాడు. ఒక వెహికల్ కార్ ఒకటి వస్తుంది, దానికి పైలటింగ్ కూడా వస్తుంది, మీరు వెహికల్ చెక్ చేయండి అని చెప్పేసి ఎస్పీ గారు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ మేరకు వెహికల్ చెకింగ్ నిర్వహిస్తున్నారు. అట్లాగే ఈరోజు అరౌండ్ 12:30 మధ్యాహ్నం 12:30 గంటల ప్రాంతంలో ముందొక స్కూటీ ఒకటి పైలట్ చేసుకుంటూ ఒక 2 మగవాళ్ళు, అలాగే ఒక కార్ ఒకటి, అట్లాగే వెనకాల ఇంకొక స్కూటీ కూడా ఇంకొక 2 వస్తుండగా మన టీం అంతా కూడా వాళ్ళని ఇంటర్సెప్ట్ చేయడం జరిగింది. ఇంటర్సెప్ట్ చేసి ఆ కార్ని చెక్ చేయగా ఆ కార్లో 2 కిలోల గంజాయి ఉందండి మనం చూయించగా. అందులో ఒక 3 లేడీస్ ఉన్నారు, అలాగే ఒక డ్రైవ్ చేస్తున్న ఆయన కూడా సూర్య కాళిదాస్ అని చెప్పేసి ఆయనది తమిళనాడు పాత నేరస్తున్నారు అనమాట. ఇతని మీద ఒక 307 కేసు ఉంది, అట్లాగే గంజాయి కేసు కూడా ఉంది ఈయన మీద. వీళ్ళు ప్లస్ రేణుక అని చెప్పి గాదే రేణుక అని చెప్పి అమ్మాయి 28 ఇయర్స్. ఈ అమ్మాయిది యాక్చువల్గా నేటివ్ ఆఫ్ సంతకబటి మండలం అండి. సంతకబటి మండలము ఇప్పుడు ప్రజెంట్ అంటే అది విజయనగరం డిస్ట్రిక్ట్లోకి వస్తుంది. అక్కడ ఈ అమ్మాయి బీటెక్ చేసింది, అట్లాగే సాఫ్ట్వేర్లో కూడా బెంగళూరులో ఉద్యోగం చేస్తుండేది. ఉద్యోగం చేస్తూ ఇప్పుడు వీళ్ళకి ఎప్పుడైతే ఈ సూర్యకాళిదాస్తో పరిచయం అయిందో ఈ గాంజా వ్యాపారం స్టార్ట్ చేసి మన నర్సీపట్నంలోనే శారదానగర్లో ఒక హౌస్ ఒకటి అద్దెకి తీసుకొని ఇక్కడి నుంచి గంజా షిఫ్ట్ చేస్తున్నారనమాట వీళ్ళిద్దరూ. అట్లాగే మిగతా 2 లేడీస్ కూడా లలిత కుమారి, పొన్నగంటి కుమారి. యాక్చువల్గా ఈ లలిత కుమారి అన్నది చెర్లపల్లి విలేజ్ లోతుగడ్డ మండలం చింతపల్లి అండి. అట్లాగే మణికుమారి కూడా పెద్ద వలస అనమాట, ఈవిడిది జీకే వీధి మండలం. వీళ్ళు కూడా నర్సీపట్నంలోనే అయ్యన్న కాలనీలో షెల్టర్ తీసుకొని ఉంటున్నారు. వీళ్ళంతా కూడా ఒక గ్యాంగ్గా ఏర్పడి, అట్లాగే మన అడ్డూరి ప్రసాద్ ఈయన కూడా మెయిన్ అక్యూజ్డ్ అండి. ఈయన కూడా ఈ అడ్డూరి ప్రసాద్ కూడా ఈయన కొత్తకోట, యాక్చువల్గా ఇది నేటివ్ ఆఫ్ కొత్తకోట విలేజ్ రావికమత మండలం, కానీ పెద్దబొడ్డేపల్లి దగ్గర షెల్టర్ తీసుకొని ఉన్నాడు. ఈయన మీద కూడా గతంలో 2 కేసుల్లో మనకి వాంటెడ్ అక్యూజ్డ్ అనమాట. ఈయన మన రీసెంట్గానే ఇదే సంవత్సరంలో మన నక్కపల్లి పోలీస్ స్టేషన్ లిమిట్స్లో
ఒక లార్జ్ స్కేల్ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.